దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామములు స్మరిస్తూ దినదిన మరి కార్యాల్లో వ్యవహరిస్తారు. దేవుని నామమును స్మరించుకుంటూ వారు వ్యవహరిస్తారని జకర్యా గ్రంథంలో. ఇప్పుడు శ్రీమంతుడు అంటే చాలా ఇష్టం అందరికీ. ఎందుకంటే చాలామంది ఇక్కడ సాక్ష్యాలు చెప్పినారు, అప్పుల్లో కురుక్కుపోయినాను, శ్రీమంతుడనే నామం ధ్యానిస్తూ రాసినాను, అప్పట్లోగా నాకు ఎక్కడి నుండో ఏ దిక్కు నుండో సహాయం వచ్చింది. కానీ మాట వాక్యంలో ఉన్నది కదా, పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. 1 తిమోతి 6:15 ఉంది. అంటే ఈజ్ ఎంకరేజింగ్ హిస్ స్పిరిచువల్ సన్ తిమోతి నాట్ టు వరీ అబౌట్ మనీ. 1 తిమోతి 6:15 ఉంది, శ్రీమంతుడును అద్వితీయుండగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీకు ఈ గుణాలన్నీ తెలుస్తుంటే నీ ప్రార్థనలో శక్తి చాలా ఎక్కువైపోతుంది. కేవలం కొన్ని మాటలు వల్లించేసి వెళ్ళిపోవు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు. 5 లక్షల అప్పు ఆయనకొక పెద్ద కార్యము కాదు, 10 లక్షలు ఒక పెద్ద కార్యం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే శ్రీమంతుడైన దేవుడని నువ్వెప్పుడు కూడా మరి మనసులో ముద్రింపబడాలి. గాడ్, పొటెంటెడ్ గాడ్. పెంట కుప్పల మీద నుండి ఆయన దీనులను పైకి లేవనెత్తి సింహాసనుల మీద కూర్చోబెట్టాడు. మంటి నుండి, నేల నుండి దరిద్రులను ఆయన చేస్తాడట, పైకి లేవనెత్తాడు. గొప్ప దేవుడు, ఐశ్వర్యము సొమ్ము అనుగ్రహించే దేవుడు, ధనాన్ని నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఆయనను వెతకాలి, ఆయనను కలిగి ఉండాలి. 2 కొరింథీ 8:9 2 Corinthians 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీకు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన ప్రేమ ఎంతగా ఉందంటే దరిద్రులమైన మనము ఐశ్వర్యవంతులు కావాలని, ఆయన నామంలో అతిథి పొందుకోవాలని ఆయనే సిలువలో దరిద్రుడుగా వేలాడినాడని పౌలు మరి రాస్తున్నాడు. 1 సమూయేలు 2 2:7-8 హన్నా పాట పాడుతుందండి. హన్నా సాంగ్. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమ గల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఈరోజు నీ ఏ స్థితి అయినా దేవుడు లేవనెత్తాడు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తి కర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను. హల్లెలూయా. లవ్ గాడ్, ఆనర్ గాడ్, వర్షిప్ గాడ్. ఆయనను ప్రేమిస్తే చాలు, నీ నిధులు నిండిపోతాయి. అంటే ఈ లోకరీతిగా ఉండేవారు కూడా ధనం సంపాదిస్తున్నారండి బ్యాంకులో, మరి వారి నిధులు నిండుతున్నాయి. కానీ యెహోవా ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టము చేత ఎక్కువ కాదు. బ్యాంకులో 2 లక్షలు ఉన్నాయి కానీ క్యాన్సర్ రోగం ఉందంటే ఏం లాభం? చిల్లుబడిన సంచిలో పోయినట్టే పోతుంది డబ్బు. రోగం నయం కావడానికి నీ ధనమంతా కరిగిపోతుంది కదా. కానీ దేవుని ఆశీర్వాదం అలా కాదు, నీకు ఐశ్వర్యం ఇస్తాడు, మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. అందుకే దేవుని ఆశీర్వాదం నువ్వు కోరాలి. దేవా, డబ్బు కాదు నేను కోరడం, ఎందుకంటే డబ్బు ఉంటే 4 రోగాలుంటే అయిపోతుంది డబ్బు. కానీ దేవుడే నన్ను దీవిస్తే ఆ యెహోవా ఆశీర్వాదమే నాకు ఐశ్వర్యం ఇస్తుంది. నేను కష్టపడినందుకు కాదు నేను శ్రీమంతుడిని కావడం, ఆ దేవుని దీవెన నాకు ఉండాలి. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చి నాకు ఆయన మరి ధనము కూడా కావాల్సినంత ఇవ్వడం, అదొక ఆశీర్వాదం. అందుకే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకeth రిచ్ బట్ యాడెత్ నో సారో విత్ ఇట్. దేవునికి స్తోత్రం. ఈ లోకరీతిగా ఉండేవారికి డబ్బు ఉంది కానీ ప్లస్ ట్యాక్సెస్ ఎక్స్ట్రా అన్నట్టు అన్ని రోగాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఆ కేసులు, ఆ ధనం అట్టుపోవడం. కానీ దేవుని బిడ్డలకు అది లేదు. అందుకే
మనం సంతుష్టి కలిగి బతుకుతున్నాం. మనకు ధనం కాదు, మనకు దేవుడు ఉంటే చాలు. మనం శ్రీమంతులం. దేవునికి స్తోత్రం. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన సన్నిధి ఉంటే చాలు. ఆయనే శ్రీమంతుడు కదా. ఆయన నీ గుండెలో ఉంటే నీకు ఏం తక్కువ ఉంటుంది? ఆహారంకు తక్కువ ఉంటుందా? వస్త్రాలకు తక్కువ ఉంటుందా? దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు మనకు ఉన్నాడని, ఆయన నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడని వాక్యంలో ఉంది. ప్రార్థన చేయు వారి పట్ల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. కనుక శ్రీమంతుడు అనే నామం నీ మదిలో ముద్రింపబడాలి. కొందరు దేవునికి ఇవ్వడానికి వెనుకబడుతూ ఉంటారు. దశమం ఇవ్వరు, ఎందుకంటే అది కూడా కూర్చుకుంటే గొప్ప అవుతాం అనుకుంటారు. ఎప్పుడు గొప్పగారు, ఎందుకంటే నీ పంట పురుగు పడుతుంది. దశమ భాగం ఇచ్చి దేవుని ఘనపరిచినప్పుడు నీ పంటను తినివేసే పురుగును ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు. హల్లెలూయా. చెప్పలు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. నువ్వు దశమ భాగం ఇవ్వకుండా దాచిపెట్టి పైకి రావాలనుకుంటే అంతకంటే డబుల్ ఖర్చు అయిపోతుంది. ఎన్నెన్నో రోగాలు, ఎన్నెన్నో యాక్సిడెంట్లు, అది ఇది అంత వచ్చి పడుతుంది. కీడు రాకుండా నిన్ను కాపాడి నీ చుట్టూని ఆయన అగ్ని వలయం వేయించి కంచెలో కాపాడుతాడు. దేవుని శోధించి చూడమన్నాడు. దేవుని శోధించమని ఎక్కడ లేదండి. మలాకి 3వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనాలు చదివితే మీరు ఆయనను శోధించి చూడి. దేవునికి ఇచ్చి టెస్ట్ గాడ్. ఆయన ఆకాశ వాక్యంలో విప్పి పట్ట జాలనంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక గొప్ప కంపెనీ యజమాని గురించి నేను చదివినాను. అతడు మంచి విశ్వాసట. కంపెనీలో వచ్చే రాబడిలో 10వ వంతు దేవునికి ఇచ్చేదాడు. చాలా దేవుడు దీవిస్తుంటే 20వ వంతు ఇచ్చాడట. ఇంకా ఎక్కువగా దేవుడు దీవిస్తుంటే 30వ వంతు ఇచ్చాడట. ఇక ఈయన ఇస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు, ఇస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు. ఎందుకంటే దేవునికి ఇచ్చి ఎవరు తక్కువ వారు కారు, ఇవ్వకుండా ఎవరు ఎక్కువ వారు కూడా కారు. మరి ఇస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ కంపెనీ డైరెక్టర్ అంటున్నాడంట, దశమ భాగం ఇవ్వడం ఎంత లాభకరం. ఇప్పుడు నేను పట్టజాలంతగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఇప్పుడు దశమ భాగం కాదు, నేను 90% కూడా దేవునికి ఇస్తున్నాను. ఆ 10% నాకు ఎక్కువైపోయిందని అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10వ వచనంలో ఉన్నది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారు. అంటే ఇట్ సిగ్నిఫైస్ ప్రాస్పెరిటీ. అంతగా దైవాశీర్వాదాలు నువ్వు పొందుకుంటావని అర్థం. మరి ఒక నామం యెహోవా దయాళుడు. హల్లెలూయా. యెహోవా దయగలవాడు, దయాళుడు. ఇది 118వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు మనం ఇంత బాగా ఇక్కడ కూర్చొని చక్కగా పొందుగా ఆలయం నిండుగా, వెలుపల నిండుగా, మిద్దలంతా నిండుగా కూర్చున్నామంటే ఎవరి దయ అండి? దేవుని దయ. భయంకరమైన దినాల్లో ఉన్నాం. బయట ఆహారం తింటే వెంటనే చనిపోతున్నారు చాలామంది. అయినా ఎగబడి బయటి ఆహారం కొరకే ప్రాకులాడుతున్నారు మనుషులు. బయట తింటే చాలా చాలా మరి ఏమనుకుంటారో కానీ తిని రోగాలు తెచ్చుకుంటున్నారు కదా. కానీ అట్టి తలంపు కూడా పుట్టియకుండా ఉన్నదాంతో తృప్తి పొంది ఆరోగ్యం కలిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే కేవలము దేవుని దయ. మరణానికి అప్పగించకుండా రోగం కలుగుతుంది, నయమైపోతుంది. మరణమునకు మనం అప్పగింపబడడం లేదంటే ఎవరి దయ అండి? దేవుని దయ. కన్నీళ్లు విడకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను కాపాడేది దేవుడే కదా. అందుకే ఆయన దయాళుడు. ప్రార్థన చేసే వారి పట్ల ఆయనకు చాలా దయ ఉంటుందంట. కరిగిపోతాడంట మనం ఏడుస్తే. అందుకే ఏడవడం కూడా నేర్చుకోవాలి. రోధించే విద్య, అంగలార్చు విద్య అనే ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయంలో అంటాడు. కన్నీళ్ళుతో ప్రార్థన, కన్నీటి ప్రార్థన శక్తి అడగాలి, ఇస్తాడు దేవుడు. కన్నీళ్లు గారుస్తావు, దేవుడు కరిగిపోతాడు. ఆయన దయాళుడు, దయాళుడు. ఓ దేవా, నా అప్పులు తీర్చు, నా రుణ బాధలు తొలగించు, నాకు సరిపోవడం లేదు నా జీతం అన్నప్పుడు దేవుడే నీకు అద్భుతమైన సహాయం ఏ దిక్కు నుండైనా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాడు. శరీరంలో బాగు లేకుంటే కూడా ఆయన కనికరం. మీరు సువార్తల్లో చూసారా, యేసు ప్రభు ఎవరైనా రోగులు రాగానే హృదయంలో ఏం కలుగుతుంది? కనికరం. బాధల్లో ఉంటే కనికరం.
కాపరి లేని గొర్రెల వలె ఉంటే వారిని చూసి కనికరంతో నిండి యేసుప్రభు ఏం చేసినట్ట, ఏడ్చినాడంట. యెహోవా దయాళుడని నువ్వు మర్చిపోకూడదు. ఆయన కోపం నిమిషం మాత్రమే, దయ ఆయుష్కాలం అంతా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. దేవుని భయంతో నువ్వు కొన్ని చేయవు కదా, అప్పుడు దేవుని జాలి నీ జీవితంలో పొందుకుంటావు. నువ్వు ఆ పాపం చేయవు, ఎందుకంటే నువ్వు దేవుని భయపడతావు. దేవుని కనికరం నీ జీవితం మీద కుమ్మరింపబడుతుంది. తెగించి నీచ కార్యాలు చేయకూడదు. దైవ భయం ఉన్నప్పుడు దేవుని జాలి కనికరము నీ మీద నీ కుటుంబం మీద ఉంటుంది. 103వ కీర్తన 17-18 ఇలాగుంది, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. దయగల దేవుడు. మనం ఎంత క్రమంగా దైవ కార్యాలు చేస్తూ దేవుని ఆరాధిస్తుంటే మన బిడ్డల మీద ఆయన కనికరం, ఆయన దయ ఉంటుంది. మంచి ధర్మకార్యాలు చేస్తే నీ పిల్లలకు ఆ దీవెన ఉంటుంది. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. కుష్ఠరోగి వచ్చి యేసుప్రభు దగ్గర అంటాడు, ప్రభువా నీకు ఇష్టం అయితే నన్ను శుద్ధిని చేయి. ప్రభు కరిగిపోయినాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు. హల్లెలూయా. పాపి అని నువ్వు దేవునికి దూరంగా కాదు వెళ్ళడం, దేవుని దగ్గరకు వచ్చేయాలి. అయ్యా ఈ పాపంలో నుండి బయటికి రావడం నా వల్ల కాదు, నాకు సహాయం దయచేయి. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు అడుగుతున్నావు కదా, దేవుని సహాయం అడిగినప్పుడు వెంటనే ఆ పాపపు బురద నుండి నిన్నేం చేస్తాడు, పైకి లేవనెత్తి రక్షణ బండ మీద నీ పాదములు స్థిరపరుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు, 1 పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు ఇలాగుంది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. పేతురు అంటున్నాడు, పేతురు అయితే యేసయ్యతో తిరిగినాడు కదా 3.5 సంవత్సరాలు. మనమైతే యేసు గురించి విని నమ్ముతున్నాం. పేతురైతే ఆయనను కన్నాడు, అంటే ఆయనను చూచినాడు, ఆయన మాటలు స్వయంగా విన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో నడిచినాడు. పేతురు అన్న మాటలు చూడండి, ఆయన ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించు. చిన్న బిడ్డల్లో ఏ కాలుష్యం ఉండదు కదా, ఏ కల్లా కపటం ఉండదు. అప్పుడే పుట్టిన శిశువులు ఏ పాపం ఎరగని వారు అలాగుండాలంట విశ్వాసులు. దేవుని వాక్యమును ఆశించాలి. మరి ప్రభు దయాళుడు కనుక నువ్వు పాపం చేయకూడదు. ప్రభు దయాళుడు కనికర సంపన్న పాపం చేస్తూ పోతే ఎలా? పేతురు అంటున్నాడు, ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచి తెలుసుకున్నావు కాబట్టి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు, దయగలవాడు, దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉంటుందని మనం చూస్తున్నాం. మరి ఒక నామం, విశ్వాసమునకు కర్త, ఆథర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు కర్త. ఈరోజు నీకున్న విశ్వాసము, ఆ విశ్వాసానికి జనకుడు ఎవరు? ప్రభు. అది మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 1 నుండి నేను చదువుతున్నాను. విశ్వాసమునకు కర్త అని ఎందుకు యేసు ప్రభుకు పేరు వచ్చింది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అంటే మనకంటే ముందు వెళ్ళినాడు కదా యేసు ప్రభు. ఎన్ని శ్రమలు సహించినాడు, ఎన్ని నిందలు భరించినాడు, ఎన్ని త్యాగములు చేసినాడు, మరణం వరకు సిలువను సహించినాడు. మనకు ఒక రోల్ మోడల్ ఉన్నాడు అన్నమాట. హీఈస్ ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. నువ్వు యేసు ప్రభుని నమ్మినావు, నువ్వెప్పుడు కూడా ఎవరిని గురిపెట్టి ముందుకు సాగాలి? యేసయ్యనే గురి పెట్టాలి.
ఆయన విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఈజ్ ద ఆల్ఫా, ఈజ్ ద ఒమేగా, ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్. హీ విల్ సీ యూ త్రూ టిల్ ది ఎండ్. కనుక విశ్వాసం కర్త, కొనసాగించేవాడని అతనికి మరి పేరు మనం చూస్తున్నాం. ఈజ్ ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్. తర్వాత యేసు వైపే నువ్వు చూడాలి. నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక రావాలంటే కూడా మనం ఎవరిని చూడాలి? యేసయ్య చూడాలి. యేసయ్యలో నేను అంత ఓపిక చూస్తున్నావు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే సిలువను సహిస్తే తప్పకుండా నీకు కిరీటము, నీతి కిరీటము నీ కొరకు దాచబడి ఉన్నది. పౌలు అంటాడు కదా, ఇప్పుడు యేసుప్రభు ఏ విధంగా సిలువను సహించినాడు, అవమానాలు నిర్లక్ష్య పెట్టినాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఎంత ఓర్పుతో దైవ కార్యాలు చేసినాడు. హీ గాట్ ద రివార్డ్ ఆల్సో. ఆయన కలిగిన బహుమానం ఏంటి? దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే హీ బోర్ ద క్రాస్, హీ వోర్ ద క్రౌన్. నో క్రాస్, నో క్రౌన్. కాబట్టి విశ్వాసి దినదిన జీవితంలో వచ్చే పోరాటాలు, శ్రమలు, రోగములు, నొప్పులు, బాధలు, ఇవన్నీ భయపడకూడదు. అంటే నీకంటే ముందుగా యేసుప్రభు ఇవన్నీ భరించినాడు. నీకు తప్పకుండా ఒక బహుమానం అంటుంది. అట్ ది ఎండ్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ రివార్డ్. జీసస్ గాట్ ద రివార్డ్. హీ సీటెడ్ బై ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద గాడ్స్ థ్రోన్. పౌలు భక్తుడు ఏమంటాడు? నేను మంచి పోరాటము పోరాడినాను, నా విశ్వాసం ఏం చేసినాను? కాపాడుకున్నాను. నా విశ్వాసాన్ని అమ్ముకోలే, విశ్వాస భ్రష్టునే కాలేదు నేను. ఎన్నెన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో బాధలు, హింసలు, దెబ్బలు, అవమానాలు, వస్త్రహీనత, చెరసాల, రోగములు, జాగారములు, సముద్రంలో అపాయములు, కుటుంబ సమస్యలు కూడా ఉండింది పౌలు. అయినా ఆయన తన విశ్వాసాన్ని ఏం చేయలేదు, పోగొట్టుకోలేదు. కానీ హీ డిడ్ంట్ లూజ్ హిస్ ఫెయిత్. ఆ విశ్వాసాన్ని ఆయన ఏం చేసినాడంట? కాపాడుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మంచి పోరాటం నేను పోరాడినాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. నా ఎదుట పందిరంగంలో నేనేం చేసినాను? కడమట్టుకు నేను పరిగెత్తిన, నా పరుగు నేను కడముట్టించిన. ఇదిగో నా కొరకు నీతి కిరీటము దాచబడింది. నీ జీవితంలో అది అమల్లోకి తీసుకొని రావాలి. ఇస్ ద ఆథర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీకున్న శ్రమలు లెక్క పెట్టొద్దు, నీకు వచ్చిన అవమానాలు నిర్లక్ష్య పెట్టాలి, నువ్వన్నీ సహించాలి. యేసు ప్రభు చూడు నిందలను భరించినాడు కదా. ముఖం మీద ఉమ్మినారండి. ఎవరు సహిస్తారు? ఉమ్మితే కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, చేతులు కాళ్ళలో బలమైన గాయాలు, ప్రక్కలో బల్లెపు పోటు, ఇవన్నీ సహించినాడు కదా. అంత బాధ అయితే ఎవరికి రాలేదు ఇంతవరకు. ఒకవేళ నువ్వు వాళ్ళకు బాధ భరించవలసి వచ్చినా కానీ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. శ్రమలలో నీవు నాకు తోడై ఉంటావు. హల్లెలూయా. అవును, సత్యం నిమిత్తం ఎత్తిపట్టుటకై తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక ధ్వజాన్ని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఓడిపోయే వారం కాము. ఆయన విశ్వాసమును కర్త, మన ముందు ఆయన ఉన్నాడు. ప్రభువును నువ్వు చూడాలి ఎప్పుడు. ఎంత పరిశుద్ధత ఉండింది ప్రభు. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి యేసు ప్రభు వచ్చినాడని కొందరు అంటారు. ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, నేను నెరవేర్చడానికే వచ్చినాను. యేసు ప్రభు 10 ఆజ్ఞల్లో ఏదైనా మీరినాడా? ఎప్పుడైనా 10 ఆజ్ఞల్లో యేసు ప్రభు ఎక్కడైనా మీరినాడా? లేదండి. ధైర్యంగా చెప్పండి, లేదు. అంత పరిశుద్ధుడండి. సచ్ ఎ హోలీ గాడ్. అటువంటి పరిశుద్ధుడు. అందుకే వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? ఎంతోమంది ఉన్నారు దేవతలు, దేవుళ్ళు, ఎన్నెన్నో మరి పాపాలు చేసి ప్రజలకు దేవుళ్ళుగా కనబడుతున్నారు. కానీ యేసులో ఎంత పరిశుద్ధత! ఆయన ఏ పాపం చేయలేదు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలై హెచ్చైన వాడు, ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఇంకా నువ్వు ఎవరిని చూస్తావు? ఇంకెవరిని రోల్ మోడల్గా పెట్టుకుంటావు? నీకు యేసు రోల్ మోడల్గా ఉంటే చాలు. నువ్వు ఎవరిని చూసినా యూ విల్ గెట్ డిస్కరేజ్డ్. నువ్వు ఎవరిని చూడాలి? విశ్వాసమునకు
కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచి నీవు ఈ పందరంగంలో పరిగెత్తాలి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని వదిలిపెట్టాలి, యేసు వైపు చూడాలి. అప్పుడే నీకు పరిశుద్ధత లభిస్తుంది, అప్పుడే నీకు శక్తి లభిస్తుంది, అప్పుడే నీ సమస్యలకు పరిష్కారం, అప్పుడే నీకు దీవెన ఆశీర్వాదం అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక విశ్వాసం అనేది చాలా గొప్పది. విశ్వాసం అన్న కర్త అయిన ప్రభువుని అడగాలి. నీకు విశ్వాసము ఒకవేళ తక్కువైతే ప్రభువుని అడగాలి. ఆనాడు అపోస్తలులు అడిగినారు కదా, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధిపరచయ్యా. వాళ్ళకి తెలుసు విశ్వాసం ఉండాలి. ప్రభువా మాకు ప్రార్థన నేర్పు. ప్రార్థన విశ్వాసం మిళితమైతే లోకాన్ని ఏం చేయొచ్చు? తలక్రిందులుగా చేయొచ్చు. ప్రార్థన నేర్పమన్నారు, విశ్వాసమును వృద్ధిపరచమని రెండే అడిగినారండి శిష్యులు. ఈ రెండుతోనే వారు విద్య లేని పామరులైన లోకాన్ని ఏం చేసినారట? తలక్రిందులుగా చేసినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. హల్లెలూయా. అందుకే విశ్వాసము నువ్వు అడగాలి. 9 వరాల్లో విశ్వాసం ఒక వరం. విశ్వాసం అనేది 9 వరాల్లో అతి శ్రేష్టమైన గొప్ప వరం అని భక్తులు సెలవిస్తున్నారు. అందుకే విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం కర్తను అడగాలి. హీఈస్ ద ఆథర్. హీ విల్ గివ్ యూ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. దినదిన జీవితంలో సరిపోయే విశ్వాసాన్ని నీకు ఇస్తాడు. భవిష్యత్తు గురించిన భయాలన్నీ తొలగించుకోవాలి, పాపాలన్నీ వదిలిపెట్టాలి, క్రొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలని పేతురు అంటున్నాడు. దేవా నా హృదయంలో విశ్వాసము నిండుగా ఉండాలి. విశ్వాసం లేకుంటే నీకు ఇష్టలై ఉండుట అసాధ్యం. కానీ విశ్వాసంతో నా హృదయం నింపుమని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నామములు ఈరోజు మనము ధ్యానించినాము. చేతులు ఎత్తి హల్లెలూయా 3 సార్లు చెప్పండి. శ్రీమంతుడు, దయాళుడు, విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. గొప్ప నామములు ఈరోజు మేము ధ్యానించినాము. శ్రీమంతుడైన దేవుడు అని, ప్రభువా ప్రతి ఒక్కరు తీరుస్తామని. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరం తీరుస్తాడని పౌలు భక్తులు అన్న రీతిగా మేము చింతలు మాని ప్రతి ఒక్కరికి సరిపోయిన దేవుడు అని విశ్వాసంతో ముందుకు సాగడానికి కృప దయచేయండి. అలాగే ప్రభువా దయాళుడవని నిన్ను మేము స్తుతిస్తున్నాం. దయగల దేవుడు, మా మీద నీ దయ ఎల్లప్పుడూ ఉంది తండ్రి. కేడముతో కప్పినట్టు మమ్మల్ని దయతో కప్పుతున్నామని వాక్యంలో మేము చూస్తున్నాం. అలాగే విశ్వాసమునకు కర్త అనే నామంతో నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మా విశ్వాసానికి జనకుడవు నీవే, ఆది నీవే, కొనసాగించేవాడవు నీవే. మాకే సమస్య వచ్చినా మేము అలసిపోకుండా, ఎట్టి అవమానమైనా దాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించి మా ముందున్న ఆ గొప్ప బహుమానం కొరకు మేము ప్రతి పాపాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి నీచ కార్యాన్ని వదిలిపెట్టి గురి వద్దకు యేసు వైపు చూచు. విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించుకోవడానికి యేసునే చూసే నేత్రాలు మాకు దయచేయండి. అటు ఇటు చూసి కొట్టుకొని పోకుండా గురి కలిగే జీవితం మాకు దయచేయండి. ఆయన మా గురి నీవే, నేను మా గమ్యం నీవై ఉన్నావు ప్రభువా. మా విశ్వాసాన్ని కాపాడుకునటానికి మీ కృప దయచేయండి. దేవానికి స్తోత్రం. మేము మంచి పోరాటం పోరాడాలి. మేము మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలి. మా పరుగు కడముట్టించాలి. మా కొరకు దాచించిన నీతి కిరీటం మేము సంపాదించుకోవాలి. కనుక ప్రభువా ఈ లోకంలో కలిగే శ్రమలకు మేము భయపడకుండా ధైర్యం వహించడానికి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగున అయిన ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చినాం. గొప్ప విజయశాలి మా హృదయంలో ఉన్నాడని ఆ విశ్వాసం, ఆ ధైర్యము మాకందరికీ దయచేయండి ప్రభు. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా గొప్పగా దీవించండి నాయన. ఈ నామములు భూదిగంతముల వరకు వెళ్ళాలని, నీ గుణాతిశయములను మేము ప్రచురము చేయాలని, అందునిమిత్తం మమ్మల్ని అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినావు. అందుకే మమ్మల్ని ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, విలువైన సొత్తుగా తీర్చిదిద్దినావు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారు తిరిగి గృహాలకు వెళ్తుండగా నీ తోడు సహాయం వారికి దయచేయండి. సురక్షితంగా వారిని గృహాలకు చేర్చండి. ఆత్మలో ఆనందము
ఎల్లవేళలా దయచేయండి. ఈ దాసరాలు కూడా బలపరచమని, నీ సేవలు అందరూ వాడబడుట కృప దయచేయమని, ఇంత గొప్ప సేవ దేవుని సేవించడానికి ఉన్న శక్తి మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.